డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో నగరం జిల్లా నలుమూల నుంచి తరలి వచ్చే విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుల్లి చంద్రశేఖర్ యాదవ్ అంతా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరిగాయి? నారా లోకేష్ గారు మనం చూసుకున్నట్టయితే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి అనేది లేదు. ఓన్లీ స్కామ్లు 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 స్కామ్లు. ఇప్పుడు ఈ మెగా డిఎస్సి అసలు నోటిఫికేషన్లు వేసేదే ఎందుకనంటే డబ్బులు దండుకోవడానికి. స్కామ్ల మీద స్కామ్లు. టీచర్ పోస్టులని 15 లక్షలకి అమ్మేసుకుంటున్నారు. అది ఎలాగ అమ్మేసుకుంటున్నారంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ చేసేసి వాళ్ళ సొంత వాళ్ళకి మంచి మార్కులు వచ్చేటట్టు, వాళ్ళు క్వాలిఫై అయిపోయేటట్టు సెట్టింగులు చేసుకొని ఆ సెట్టింగులు చేసుకున్నందుకు మనీ కలెక్షన్ చేసుకుంటా ఉన్నారు. మనం ఇప్పుడే కాదు, ముందు కూడా మనం 2018 ఆ టైంలో ఆంధ్ర యూనివర్సిటీ నోటిఫికేషన్ అప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే రూల్ ఆఫ్ లా పాటించకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా అప్పుడు కూడా లోకేష్ ఒక్కొక్క ప్రొఫెసర్ పోస్ట్ని 50 లక్షలు 60 లక్షలకి అప్పుడున్న ఏపీపీఎస్సీ మెంబరు నరసింహమూర్తి, అప్పుడున్న పర్సనల్ సెక్రటరీలు అందరూ కూటమిగా ఫామ్ అయ్యి అప్పుడు కూడా స్కాములు చేసి అది కోర్టుకి వెళ్ళి రద్దు చేయడం జరిగింది. అసలు చట్టం అంటే వీళ్ళకి భయం లేదు. ఉత్తరాంధ్రలో అత్యధిక శాతంగా ఉన్న జనాలు బీసీలు అండి. మనం ఆంధ్ర యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే ఆ బీసీలు రాత్రనగా పగలనకుండా రూములు లేకపోయినా చెట్ల కింద అక్కడ ఇక్కడ ఉంచొని డిఎస్సి ఒక టీచర్ పోస్ట్ వస్తే చాలు. అదేంటంటే ఉత్తరాంధ్రలో కొన్నిసార్లు మేము విన్నాం కూడా, ఏంటంటే ఒక సంబంధం వచ్చిందంటే, ఒక కలెక్టర్ సంబంధం వచ్చిందంటే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే టీచర్ కాదా అని అనేవాళ్ళు. అంటే టీచర్ పోస్ట్కి అంత ప్రాధాన్యత ఉంది ఉత్తరాంధ్రలోని. అట్లాంటి ప్రాధాన్యం ఉన్న పోస్టులు బడుగు బలహీన వర్గాల నుండి దూరం చేయడానికి బీసీ కోటా కూడా లేకుండా ఎస్సీ కోటా కూడా తగ్గించేసేసి రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ లేకుండా ఓసీలకి ఎక్కువ పెట్టేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 15 లక్షలకి 20 లక్షలకి చౌకగా అమ్మేసుకుంటా ఉన్నారు. మనం ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని ఎందుకు? ఖచ్చితంగా అన్యాయం చేస్తుందండి. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు ప్రభుత్వం. ఇప్పటికి 2 సంవత్సరాలు 24 నెలలు అవుతుంది. 3 నెలలు చొప్పున వాళ్ళు గవర్నమెంట్ బాకీ పడ్డారు నిరుద్యోగులకి. ఇప్పుడు దాకా ఏం ఉద్యోగాలు ఇచ్చారు? ఎక్కడైనా ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారా? నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక కూటమి ఒకలాగా, అంటే ప్రభుత్వమే కూటమి, ఇక్కడ దండుకోవడానికి కూడా ఒక కూటమిలాగా ఫామ్ అయిపోయి వాళ్ళని ఏజెంట్ల కింద ఉపయోగించుకొని ఆ ఏజెంట్ల ద్వారా ప్రతి పోస్ట్కి ఎంత ముందుగా సెట్ చేసేసేయండి అని చెప్పేసేసి అవి సెట్టింగ్ అయితే పరీక్షలు పెడుతున్నారు. లేకపోతే నోటిఫికేషన్ చేసేస్తున్నారు. మేము అంత నోటిఫికేషన్ ఇచ్చాం, పోలీసులకు నోటిఫికేషన్ ఇచ్చాం, టీచర్ నోటిఫికేషన్ ఇచ్చాం, ఇది మెగా నోటిఫికేషన్ ఇచ్చాం. ఎంతమందికి మీరు ఉద్యోగం ఇచ్చారని అడుగుతున్నారు. 2025 డిఎస్సి మెరిట్ లిస్టు, ఈ ఫలితాలకు సంబంధించి మెరిట్ లిస్టు విడుదల చేయకపోవడం కారణం ఏమనుకుంటున్నారు? చేయరు వాళ్ళు. ఎందుకంటే ఇన్ని అవకతవకలు ఉన్నాయండి. ఇప్పుడు నిజంగా మనం బీహార్లో చూసుకున్నట్టయితే ఈ టీచర్స్ రిక్రూట్మెంట్లో పూర్వంలోనే ఒక మినిస్టరు వాళ్ళ కొడుకు ఇలాగే టీచర్స్ రిక్రూట్మెంట్లో స్కామ్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ మినిస్టర్ని తిహార్ జైలుకి పంపించారు. మీరు నిజంగా నేను లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఈ మెగా డిఎస్సిలో ఏమీ లాలూచీ లేదు, మేము పర్ఫెక్ట్గా చేసామంటే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇవ్వండి. సిట్లొద్దు, సిట్ల మీద మాకు నమ్మకం. ఎందుకంటే మీరు చేసే సిట్, మీరు సిట్ అంటే సిట్, లేకపోతే గో అంటే గో, అలాంటి అయ్యొద్దు. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, వాళ్ళే తేలుస్తారు. వాళ్ళు బీహార్లోనే మినిస్టర్నే లోపలేశారు. అలాంటిది మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండుంటే ఈ మెగా డిఎస్సిలోనే ఇంతమంది బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ జీవితాలు నాశనం చేస్తున్నందుకు మేము చెయ్యట్లేదు, మేము కరెక్ట్గానే ఉన్నాము అని అంటే మీరు దమ్ము ఉంటే సిబిఐ ఎంక్వైరీ మీ మీద వేయించుకోండి. డిఎస్సి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఎవరు రాజీనామా చేయాలని మీరు ప్రధాన డిమాండ్ చేయాలి? ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలండి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ అవగాహన లేదు విద్యాశాఖల మీద, ఏం చేయాలో తెలీదు. మనం చూసుకున్నట్టయితే నిజంగా చెప్పకూడదంటే ఈ డిఎస్సీనే కాదు, విద్యాశాఖలో అనేకమైనవి ఉంటాయి. ఇప్పుడు స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, జూనియర్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. రేపో బాబు మొన్న వచ్చిన నోటిఫికేషన్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ స్టేట్ వైడ్ 1500 పోస్టులు కూడా ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్ అలా విత్హోల్డ్ చేసేస్తారు. ఈ ఫీజులు దండేసుకొని ఆ పోస్టుల్ని కరెక్ట్గా వాళ్ళకి బేరం తగిలితే రిలీజ్ చేస్తారు, లేకపోతే రిలీజ్ చేయరు.
విన్నారు కదా, కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడిచిపోయిన నిరుద్యోగులు చూడలేదు. పైగా ఈ డిఎస్సి సంబంధిత అక్రమాలు అన్యాయాల మీద సిబిఐ విచారణ చేయాలని తులు చంద్రశేఖర్ డిమాండ్ చేస్తారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.